నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ఎలమంచి ఉదయ్ కిరణ్ మేడం. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మియాపూర్ డివిజన్ 108 డివిజన్ జనరల్ సెక్రటరీ మేడం. ఓకే. సో కేటీఆర్ నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అని చెప్పేసి చాలా ప్రచారం చేస్తున్నాడు కదా. దీని వల్ల యూత్ అందరూ బీఆర్ఎస్ కి ఎక్కువ ఓటేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ప్రెసెంట్ మీరు యూత్ కాబట్టి యూత్ లో రెస్పాన్స్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు చేసింది కంప్లీట్లీ ఫాల్స్ అలిగేషన్ మేడం. మన నవీన్ అన్న చూసినట్లయితే సామాజిక కార్యక్రమాలు చాలా చేశారు. చాలా మందిని చదివించడం, అంటే లేని వాళ్ళకి ఫీజులు చెల్లించడం కాడ నుంచి పిల్లలకి బుక్స్ కానీ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ రోజు ఇంత యూత్ ఫాలోయింగ్ రావడానికి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం, ఇది ఇప్పుడు నుంచి చేయడం కాదు, గత 20 సంవత్సరాల నుంచి తనకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సో కేటీఆర్ గారు చేసింది ఏదైతే ఉందో అది కంప్లీట్ ఫాల్స్ అలిగేషన్. ఈ రోజు యూత్ మీరు చూడండి, యూసుఫ్ కూడా కానీ, రహమత్ నగర్ డివిజన్ కానీ, వెంగళరావు నగర్ డివిజన్ కానీ, ఎర్రగడ్డ కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే యూత్ అందరూ కూడా నవీన్ అన్నతోనే ఉన్నాము. మేము వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినా కూడా మేము బొడ్డు రవిశంకర్ గారు మేమందరం కూడా గత 10 రోజుల నుంచి ఈ ప్రచారంలో పాల్గొంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నవీన్ అన్నకి. సో యూత్ అంతా నవీన్ అన్నతోనే ఉన్నారు. అంటే ప్రెసెంట్ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే వీళ్ళు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి ముందుగానే సిద్ధమై ఉన్నారు, అందుకనే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. సో అంటే మైనార్టీలని అంటే మొగ్గు చూపడానికి అనేసి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈ మంత్రి పదవి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది విడతల వారిగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వరకు మన రాష్ట్ర కేబినెట్ లో ఎవరు ముస్లిం సోదరులు ఎవరు లేరు. సో ఒక అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎందుకు అంత నొప్పి అవుతుందో, లేకపోతే కేటీఆర్ కి అంత నొప్పి అవుతుందో నాకు తెలియదు. ఇది యాక్చువల్గా చాలా స్వాగతించాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇప్పుడు ముస్లిం సోదరులు ఇక్కడ ఒక 35% ఇంత ముస్లిం సోదరులు ఉన్నారు. ఈ ఆల్రెడీ అతను కంటెస్ట్ చేసి ఉన్నారు. సో అతనికి ఇవ్వడం వల్ల ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మేము అంటున్నాం మేడం. ఓకే. సో అంటే సినీ కార్మికులు ఎక్కువ ఉంటారు కదా జూబ్లీ హిల్స్ లో, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే? సో మీరు చూసినట్టయితే సినీ కార్మికులు అందరూ కూడా దిల్ రాజు గారు అధ్యక్షతన ఇప్పటికీ 3 సార్లు సీఎం గారిని కలిశారండి. వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ గానీ ఏదైనా ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆరోగ్యశ్రీ ఏదైతే 10 లక్షలు ఉందో అది కూడా ఇస్తుంది. దాంతోపాటు ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సినీ కార్మికులు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. సినీ కార్మికులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ అన్నతోనే ఉన్నారు, నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ ఉన్నారు. అంటే వేతనాల పెంపు గురించి మొన్నటి వరకు చాలా డిస్కషన్స్ జరిగాయి కదా, దాని గురించి మీరు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందంట? తప్పకుండా సీఎం గారు చెప్పినట్టు ఇంకా 2-3 డిస్కషన్స్ ఉన్నాయి. దీని గురించి చూసి దాన్ని బట్టి ఏదైతే కన్వీనియంట్ ఉందో దాని ప్రకారం సీఎం గారు ఒక డెసిషన్ తీసుకొని అటు ప్రభుత్వానికి ఇటు సినీ కార్మికులకు ఉపయోగపడేలాగా డెసిషన్ కంపల్సరీగా తీసుకుంటారు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.